జూబ్లీహిల్స్ @ 300 కోట్లు వారే వా పోటాపోటీగా పార్టీల ఖర్చు 300 కోట్లు ఖర్చు పెట్టాలనే ఇప్పటికే డంపుల్లోకి చేరిన డంపుల్లోకి ఏర్పడినాయంట 300 కోట్లు పోల్ మేనేజ్మెంట్కు పకడ్బందీ ప్లాన్ ఒక్కో ఓటర్కు 2000 నుంచి 3000 వరకు 2 లక్షల ఓటర్లకు పంచేలా ప్రణాళికలు 2 లక్షల ఓటర్లకు పంచితే లక్షన్న పడతాయి కదా మనం గెలుస్తాం కదా అని ప్రణాళికలు రోడ్ షోలు ఆత్మీయ సమ్మేళనాల ఖర్చులు అదనం క్యాడర్కు సాయంత్రం ఖర్చులు సైతం ఎక్స్ట్రా సాయంత్రం మందులేంది క్యాడర్ ఉండదు మరి తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా ఖరీదుగా మారింది ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదల అన్ని ప్రధాన పార్టీలో కనిపించింది అందుకే ఖర్చుకు వెనకాడడం లేదు పోటీలు పడి మరీ డబ్బులు కుమ్మరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది నామినేషన్ దాఖలు నాటి నుంచి పోలింగ్ ముగిసే వరకు బరిలో నిలిచిన 3 ప్రధాన పార్టీలు సుమారు 300 కోట్ల వరకు ఖర్చు చేయొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పోల్ మేనేజ్మెంట్ కోసం పార్టీలు పక్కా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఒక్క ఓటుకు 2000 నుంచి 3000 ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది ఒక్కో పార్టీ 100 కోట్ల ఖర్చు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 3 ప్రధాన పార్టీలు సగటున 100 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రిపేర్ అయినట్లు ప్రచారం జరుగుతుంది లీడర్లు క్యాడర్ ప్రధాన ఖర్చులు పార్టీల ప్రధాన ప్రచార సభలు రోడ్ షోలు ఆత్మీయ సమ్మేళనాలతో పాటు అత్యంత కీలకమైన పోల్ మేనేజ్మెంట్ కోసం ఒక్కో పార్టీ 100 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు తెలిసింది ప్రచార ఆర్భాటంలో ఖర్చుకు ఏ పార్టీ వెనుక ముందు ఆలోచించడం లేదు పోటీలు పడి పెద్ద ఎత్తున డబ్బులు బయటికి తీస్తున్నాయి ప్రచార కార్యక్రమానికి నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి జనాలను రప్పిస్తున్నారు అందుకు ఒక్కొక్కరికి 500 వరకు మగవారికి అదనంగా లిక్కర్కు పైసలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది 2 లక్షల మందికి నగదు పంపే ఏర్పాట్లు చేసుకున్నారంట నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు అందులో సగం ఓట్లు సొంతం చేసుకున్న పార్టీకి గెలుపు ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారంట మినిమం ఎంత లేకున్నా 100 కోట్లని ఖర్చు పెడుతున్నారు కానీ అప్పుడు మాజీ ఎంపీ ఇక్కడ చేవెళ్ళ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఉంటాడు 300 కోట్లు నేను రెడీగా ఉన్నా అని చెప్పుకున్నారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇస్తే నేను 300 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది మరి నవీన్ యాదవ్కు సంబంధించిన 300 కోట్లు ఎటుపోయినాయని ఇంతకుముందు కూడా కథనాలు వచ్చినాయి మరి మినిమం 100 కోట్లు అని వచ్చినప్పటికీ మినిమం 300 కోట్లు అంటే టికెట్ తెచ్చుకోవడానికి సూట్ కేసులు ₹1 కోటి ఇవ్వాలి వచ్చినోనికి వానికి వీనికి మధ్యలో ఉండడానికి 30 లక్షలు 20 లక్షలు అట్లా ఇవ్వాలి దాదాపు ఒక 10 కోట్లు 20 కోట్ల దాకా అటే ఖర్చు అవుతూ ఉంటాయి మొత్తం మీద ఒక 300 కోట్లతో ఎస్టిమేషన్ వేసుకుంటే లాస్ట్కి 100 కోట్లైనా ఖర్చు పెట్టే స్థాయికి జూబ్లీహిల్స్కి వెళ్ళిందంటే మరి 100 కోట్లు ఇక ఇటువంటి నార్మల్గా సెటిల్మెంట్లు చేసేటోడికి ఒక్క దాంట్లోనే వచ్చే ఆస్కారం ఉంటుంది పెద్ద సెటిల్మెంట్లలో వాళ్ళకి పెద్ద ఖర్చు ఏం కాదు మనకు చాలా పెద్దది అనిపిస్తుంది మనకు 1000 రూపాయలు ఖర్చు పెడితే మళ్ళీ ఎట్లా వస్తాయిరా అనిపిస్తుంది కానీ వాళ్ళకి ఏం కాదు బోలెడు సెటిల్మెంట్లు బోలెడు దందాలు బోలెడు ధమ్కీలు బోలెడు గన్ షూట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి జూబ్లీహిల్స్ అనగానే మాగంటి కుటుంబం అట్లనే ఉంది ఈ కుటుంబం అట్లనే ఉంది ఆ కుటుంబం అందరికి అట్లనే పడాయి మొత్తం మీద మంచిగానే ఖర్చు పెడుతున్నారు 9 మంది భక్తులు దుర్మరణం మరో 16 మందికి గాయాలు ఇక రేపటి నుంచి కాలేజీలు బంద్ పెడతాయంట మెట్రో రాత్రి 11 వరకే సమయం కుదింపు ప్రయాణికులకు షాక్ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో మెడికల్ పీజీ సీట్లు